క్లారిటీ తీసుకోవచ్చు కూడా. అసలు కవిత భవిష్యత్తు అడుగులు ఎలా ఉండబోతున్నాయి ఎటువైపు? ఇప్పుడైతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది, కొంతకాలం దాకా అది మెయింటైన్ అవుతూ ఉంటుంది. నాకు తెలిసిందంటే ఆమె పార్టీని వదిలిపెట్టదు, వేరే పార్టీ పెట్టదు. ఇప్పుడైతే ఆలోచన లేవు ఆమెకి. బయట ఎన్ని స్పెక్యులేషన్స్ ఉన్నా కూడా నేను మాట్లాడాను ఆమెతో, పార్టీ పెట్టే ఆలోచన ఇప్పుడు లేదా. జాగృతి కార్యకర్తలతో కవిత భేటీ అయితే జనరల్ గా జరుగుతూనే ఉంటుంది. అసలు జాగృతిని స్ట్రెంగ్తెన్ చేస్తున్నది. ఇక్కడనే ఒకటి ఏంటంటే, ఇదివరకు సెకండ్ టర్మ్ లో కేసీఆర్ గారు ఉన్న టైంలో జాగృతి కమిటీలు ఎందుకమ్మా ఇవన్నీ, నువ్వు పార్టీలో ఉన్నావు కదా అన్నట్టుగా ఆయన వాటిని రద్దు చేయించినట్టు మనకు అప్పుడు సమాచారం వచ్చింది. అప్పటి నుంచి కవిత కొంత కార్యక్రమాలు ఆపింది కూడా, మళ్ళీ తిరిగి యాక్టివ్ మళ్ళీ ఒక 1.5 year నుంచి, అంటే ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ జాగృతి ఒక దశలో కమిటీలను రద్దు చేశారు. అవును, రద్దు చేశారు. 2016-17 అనుకుంటా. తర్వాత 2023 ఎలక్షన్ బిఫోర్ కదా, కార్మిక సంఘాల నుంచి మన వాళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళందరూ రాజీనామా చేయాలి సంఘ అధ్యక్షులుగా అని చెప్పి కేసీఆర్ చెప్పింది. అప్పుడు టీజీబీకేఎస్ అధ్యక్షురాలుగా కవిత, తర్వాత ఆర్టీసీ కార్మికుల గౌరవ అధ్యక్షుడిగా హరీష్, వాళ్ళందరూ రిజైన్ చేసినట్టున్నారు. అవును, అది డేట్ తెలియదు. 23 ఎలక్షన్ బిఫోర్ అయితే రిజైన్ చేశారు. కానీ ఇప్పుడు నిన్న మళ్ళీ కవిత సేమ్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో అది కాకుండా, ఎందుకంటే అది టీఆర్ఎస్ అనుబంధం ఉంది కాబట్టి ఆ స్థాయిలో జాగృతి బొగ్గుగని సంఘం లాగా పెట్టినట్టు అనిపించింది నాకు. అంటే ఆమెకు సింగరేణి కార్మికులతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ ఆమె ప్రెసిడెంట్ ఉంది టీఆర్ఎస్ ఉద్యమ కాలంలోనే. ఆమెను వాళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేసి ప్రెసిడెంట్ గా పెట్టుకున్నారు. మొన్నటి వరకు కూడా ఆమె కంటిన్యూ అయింది. కాబట్టి ఆ అనుబంధం జాగృతి కూడా అక్కడ సింగరేణిలో ఉంది. దాన్ని ఇప్పుడు స్ట్రెంగ్తెన్ చేశారు. ఆమె లేదని కాదు, దాన్ని ప్రత్యేకంగా సింగరేణి జాగృతి అని పెట్టారు. అంతకుముందు జాగృతి ఉంది అక్కడ. కాబట్టి ఆమె రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి, తెలంగాణ జాగృతి కల్చరల్ వింగ్, బట్ సింగరేణి జాగృతి అన్నది ప్రత్యేకంగా ఇది పెట్టడం, అంటే జాగృతిని ఇతర రంగాలు, ఇప్పుడు సింగరేణి జాగృతి అని పెట్టింది, రేపు గల్ఫ్ జాగృతి అని పెట్టొచ్చు కదా, గల్ఫ్ దేశాల జాగృతి. తెలంగాణలో ఉన్న అన్ని సమస్యల మీద జాగృతి అని పెట్టి చాలా దేశాలు ఆల్రెడీ జాగృతి, చాలా దేశాలు జాగృతి అన్నది కల్చరల్, కానీ దీనికి సంబంధించిన వింగ్ కదా. కానీ ఆమె ఒక స్లోగన్ ఇస్తుంది, సామాజిక తెలంగాణ. రాజకీయ అంశమే కదా. సామాజిక తెలంగాణ అంశాన్ని బలోపేతం చేయడానికి జాగృతి సంస్థలను బలోపేతం చేస్తున్నారు. జాగృతికి డిఫరెంట్ వింగ్స్ స్టార్ట్ చేస్తుందని నేను స్టార్ట్ చేస్తున్నది, చేస్తుంది. ఓవర్సీస్, ఎన్ఆర్ఐ, దుబాయ్, ఇప్పుడు అన్నంత మాత్రాన నేను అనేది ఏంటంటే ఆమె చేయడం తప్పు కాదని నా అభిప్రాయం. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేది పొలిటికల్ పార్టీయా కాలే కదా. 87 వింగ్స్ ఉన్నాయి. అట్లా జాగృతి కూడా 87 వింగ్స్ వస్తాయి. అదొక ఆయన ఎప్పుడైతే పొలిటికల్ వింగ్ బీజేపీ, అవును, జాగృతి పొలిటికల్ వింగ్ టీఆర్ఎస్, ఉన్నంత కాలం టీఆర్ఎస్. ఆమె రేపు బయటకు వెళ్ళినప్పుడు ఏమన్నా పెట్టుకుంటే చెప్పలేము. కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ముందు వచ్చింది, భారతీయ జనతా పార్టీలో జనసంఘ తర్వాత వచ్చాయి. యాక్చువల్ ఆర్ఎస్ఎస్ పెట్టిన హెగ్డే వారు కాంగ్రెస్ లో ఉండేవాడు. 1925లో ఆర్ఎస్ఎస్ పెడితే 31 దాకా కాంగ్రెస్ లో కొనసాగిండు. ఆయన హిందూ మహాసభ కాంగ్రెస్ వింగ్ లో సెక్రటరీగా పనిచేశాడు. కాబట్టి పొలిటికల్ అఫిలియేషన్ వేరుంటది. ఇప్పుడైతే కవిత గారిని బీఆర్ఎస్ నాయకురాలుగా, ఎమ్మెల్సీగా, జాగృతి నాయకురాలుగా మనం సమాన స్థాయిలో చూడాల్సి ఉంటుంది. ఒకవేళ రేపు ఎప్పుడైనా ఆమె పార్టీ పెట్టుకోదలుచుకుంటే మంచి పునాది జాగృతి అవుతుంది. మంచి పునాది పార్టీ పెట్టదలుచుకునే అవకాశం ఉందా? కేసీఆర్ గారు చెప్పాలి అది. ఎందుకంటే ఆయన దాన్ని పరిష్కరించగలిగే ఒకే ఒక వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ కవితనా? కేసీఆర్ గారు. కవిత విషయంలో బీఆర్ఎస్ ఏం చేయబోతోంది?